అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు మలుపులోని మాధుర్యం. రచన రావినూతల సువర్ణ కన్నన్ గారు. మలుపులోని మాధుర్యం 12వ భాగం. వసుంధర చెప్పింది. నేను నిన్ను తలవని క్షణం లేదు సుమ వసు అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ. ఆమె మూతి తిప్పింది. ఏం నమ్మవా? అబ్బా, ఇంత ప్రేమ ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళిందో నిష్ఠూరంగా అంది. ఇదిగో ఇక్కడ భద్రంగా ఉంది. ఆమె చేతిని తన గుండెల మీద ఉంచుకుంటూ అన్నాడు రఘు. అబద్ధం. నిజంగా ప్రేముంటే ఒక్క ఉత్తరమైనా రాయకుండా ఉంటారా ఎవరైనా? ఓ అదా, నువ్వేగా ఉత్తరాలు రాయొద్దన్నావు. అదీగాక నీ పేరు రాయలేదన్న మాటే గాని నాన్నకి రాసే ప్రతి ఉత్తరంలోనూ నీ గురించే తెలుసా? పోనీ నువ్వు రాయవచ్చుగా. ఆ 2 ముక్కలు. అందుకేనా తమరు ఎయిర్పోర్టుకి రాంది? నవ్వుతూ అన్నాడు రఘు. వసుంధర మాట్లాడలేదు. నా మీద కోపం వచ్చేనా నువ్వు ఎయిర్పోర్టుకి రాంది? మరి చెప్పు వసు. ఇన్నేళ్లుగా దూరంగా ఉన్న నేను స్వదేశం వస్తుంటే నువ్వెందుకు రాలేదు? కేవలం నీ అనారోగ్యం అంటే మాత్రం నేను నమ్మను అన్నాడు రఘు. అది కాదండి, మన రామి. మన రామి? ఆహా, మరేం లేదు. చెప్పమంటుంటే అబ్బే మరేం లేదండి సంశయంగా చూస్తుంది వసుంధర. చెప్పవా? అది ఇదిగో నా మీద ఒట్టే. అయ్యో, అంత మాట వద్దు. అతని నోటి మీద చెయ్యి పెట్టి అంది వసుంధర. మరైతే చెప్పు ఆమె చేతిని చెంపకి రాసుకుంటూ అన్నాడు రఘు. మీరేమనుకోకూడదు. అలాగే. మరో 10 సార్లు బతిమాలించుకుని రామి అన్న మాటలు, దానికి తానెంత బాధపడింది వివరంగా చెప్పింది వసుంధర. ఆమె మాటలకి ఇల్లెగిరేలా నవ్వాడు రఘు. ఎందుకా నవ్వు? చిరుకోపంతో అంది వసుంధర. లేకపోతే ఏమిటి వసు? ఎవరో ఏదో అంటే మాత్రం నువ్వెలా నమ్మావు? నమ్మకేం చెయ్యను. ఇన్నాళ్లుగా ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. ఒకసారి వచ్చి తొంగి చూడలేదు. కనీసం ఓ ఫోటో అయినా పంపలేదు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా నవ్వడమే. ఓ ప్రేమలేఖ రాయని మొగుడేనా అని బాధగా అంది వసుంధర. పిచ్చి వసు, ఉత్తరాలు రాస్తేనేనా ప్రేమ ఉండేది? అయినా ఉత్తరాలు రాసినా నవ్వుతారు, రాయకపోయినా నవ్వుతారు. అదేం ఫ్రెండ్స్ అబ్బా. సరేలేండి, ముందు టిఫిన్ తినండి. పూర్తిగా చల్లారిపోయింది. అబ్బబ్బా, ఇందాకడి నుంచి చూస్తున్నాను. ఈ అండి ఏమిటి బాబు? మునపట్లా హాయిగా రఘు రఘు అనే పిలు. కాస్త చిరాగ్గా అన్నాడు రఘు. ఇంకలా పిలవను. తల అదోలా తిప్పుతూ మధురంగా నవ్వింది వసుంధర. ఆ నవ్వు మొహాన్ని తన్మయత్వంగా చూశాడు రఘు. ఏయ్, ఏమిటా చూపు? చటుక్కున లేవబోయింది వసుంధర. అంతే, హఠాత్తుగా అతని ఒళ్ళో పడిపోయింది. 2 క్షణాలు అలా ఉండిపోయారు. అదిగో అమ్మ, కంగారుగా అంది వసుంధర. అంతకన్నా కంగారుగా గబాల్న వదిలేశాడామెను రఘు. చెంగున లేచి అతన్ని వెక్కిరించి మెరుపులా మాయమైంది వసుంధర. ఆమె చిలిపితనానికి హాయిగా నవ్వుకున్నాడు రఘు. అయితే వసుంధర తమాషా కన్నా ఆ సీన్ వాళ్ళమ్మ కంటపడిందని, గబాల్న ఆవిడ పక్కకు తప్పుకుందని వాళ్ళిద్దరికీ తెలియదు. రఘు వచ్చిన 3వ రోజున జగపతి గారు గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశారు. దానికి అనేక మంది పెద్దలు వచ్చారు. అక్కడే ప్రాక్టీస్ పెట్టాలని నిర్ణయించారు. ఒక శుభముహూర్తాన దంపతులను ఒకటిగా చేసి జగపతి దంపతులు తమ గ్రామం వెళ్ళిపోయారు. ఎంత బతిమాలినా వినకుండా. కాలం వేగంగా హాయిగా గడిచిపోతుంది. రఘు ఆ ఊళ్ళో మంచి లాయర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మరో భవంతి కట్టించాడు. వసుంధర కడుపు పండి పసిడి బొమ్మ లాంటి పాప పుట్టింది. పాపకి తల్లి పేరు మాలినీదేవి అని పెట్టుకున్నాడు రఘు. ఆ అమ్మాయి తల్లి సౌకుమార్యం, చిలిపిదనం, తండ్రి టీవీ, మేనత్త అందం, తాత నాయనమ్మల దానగుణం అన్నీ పక్షపాతం లేకుండా పుణికిపుచ్చుకుంది. కాలగర్భంలో మరికొన్ని వసంతాలు దొర్లిపోయాయి. మాలిని స్వభావం చాలా చిత్రంగా ఉండేది. ఎవరు ఏ కాస్త బాధపడినా సహించేది కాదు. ఎవరైనా ఏదైనా తన బొమ్మ కావాలంటే వెంటనే ఇచ్చేసేది. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని కాస్తైనా ఆలోచించేది కాదు. ఎంత సుకుమారంగా ఉంటుందో అంత చలాకీగానూ ఉంటుంది. సాహస కృత్యాలంటే ఆమెకు చాలా ఇష్టం. తరచూ తాతగారి గ్రామం వెళ్ళి అక్కడ వారందరితో సరదాగా గడిపేది. తాను కోటీశ్వరుడి కూతురినన్న సంగతి ఆమెకేనాడు గుర్తుండేది కాదు. ఒక్కోసారి ఆమె చేసే పనులతో ప్రాణాల మీద కూడా తెచ్చుకునేది. ఓసారి ఓ చిత్రమైన సంఘటన జరిగింది. రఘు వాళ్ళ తోటలోనే ఓ మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది. దాని చుట్టూ కొంత దూరం ఫెన్సింగ్ ఉంది. ఆ పూల్కి కాస్త దూరంలో మాలి గుడిసె ఉంది.
ఒకరోజు మాలి కొడుకు 3 ఏళ్ల గోపి బంతి ఆడుకుంటూ ఫెన్సింగ్ దాటి పూల్ దగ్గరకు వచ్చేశాడు. దూరాన పూలు కోసుకుంటున్న మాలిని వాణ్ణి చూసి గోపి అంది కంగారుగా. వాడు ఆగలేదు. చప్పటడుగులతో పూల్ కేసి నడుస్తున్నాడు. బంతి నీళ్లల్లో పడిపోయింది. మాలినికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏయ్ మాలి, తొందరగా రా అంటూ పెద్దగా అరిచి గోపి దగ్గరకు పరుగు తీసింది. ఇంట్లో ఉన్న మాలి ఆ పిల్ల కేకకి కంగారుగా బయటికొచ్చి చూసేసరికి ముందు గోపి, వెనక మాలిని పరిగెడుతున్నారు. మాలిని ఒక పరుగున అక్కడికెళ్ళాడు. అయితే అప్పటికే బంతి కోసం బాబు, బాబు కోసం మాలిని నీళ్లలోకి దూకేశారు. మరు నిమిషం మాలి దూకి ఇద్దరినీ రక్షించాడు. అది వేరే సంగతి. ఆ మాలి గజ ఈతగాడవటాన సమయానికి అక్కడ ఉండడం మూలన ఇద్దరూ బతికి బయటపడ్డారు. లేకపోతే ఏమయ్యేది అనుకుంటేనే అందరికీ కాళ్ళు వణికిపోయాయి. నా బిడ్డని రక్షించిన దేవతని మాలి, మా బిడ్డని మాకు దక్కించిన దేవుడని రఘు దంపతులు ఒకరంటే ఒకరు ఎంతో అభిమానంగా ఉండేవారు. అయితే అప్పటినుంచి కూతుర్ని ఎక్కడికి ఒంటరిగా వెళ్ళనివ్వడం లేదు వసుంధర. అయినా 7 ఏళ్ల పిల్ల 3 ఏళ్ల పిల్లాణ్ణి ఎలా రక్షించగలననుకుని నీళ్లలోకి దూకింది. అందులోనూ ఈవిడ గారికి ఈతైనా రాదే అంటూ తరచూ మందలిస్తూనే ఉండేది. అలా పెరుగుతున్న మాలిని మరో వసంతాన్ని దాటింది. చల్లగా సాగుతున్న సంసారాన్ని చూసి ఆ భగవంతుడు సహించలేడేమో అన్నట్టు ఆ ఇంటి దీపం హఠాత్తుగా ఆరిపోయింది. ఏదో పార్టీకి వెళ్ళొస్తుండగా కారుకు యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే కన్నుమూసింది వసుంధర. రఘునాథరావు మాత్రం స్వల్పమైన గాయాలతో బయటపడ్డాడు. స్కూల్ నుంచి వచ్చిన మాలిని వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో చెంప మీద ముద్దిచ్చిన తల్లి తను తిరిగొచ్చేసరికి శవంలా దర్శనం ఇచ్చేసరికి తట్టుకోలేకపోయింది. వసుంధర తల్లిదండ్రులు, అత్తమామలు కూడా రెక్కలు విరిగిన పక్షుల్లా కూలబడిపోయారు. రఘునాథరావు ఓ విరాగిలా అయిపోయాడు. వసుంధర చిలిపిదనం, అల్లరి, ప్రేమ మర్చిపోలేక కుమిలిపోసాగాడు. తల్లిదండ్రులు తమ బాధని దిగమింగుకొని కొడుక్కి మనవరాలికి ధైర్యం చెప్పసాగారు. తెలిసి తెలియని వయసు కావడాన మాలిని పెద్దల ఊరడింపుతో కాస్త తేరుకుంది. రఘునాథరావు మాత్రం అంత తొందరగా తేరుకోలేకపోయాడు. ఆ తర్వాత అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని అటువాళ్ళు ఇటువాళ్ళు కూడా బలవంతం చేశారు. అయితే అతను మాత్రం దానికి అంగీకరించలేదు. కాలం ఎవరికోసం ఆగదు. మరో 4-5 సంవత్సరాల్లో జగపతి గారి కుటుంబంలో చాలా మార్పులొచ్చాయి. మాధురీదేవి భర్తృవిహీన అయి పుట్టింటికి చేరింది. కొడుకు గురించి, కూతురు గురించి దిగుళ్లతో మాలినీదేవి కన్ను మూసింది. తల్లి లేని చిన్నారి మాలినికి తల్లయి సాకింది మేనత్త మాధురీదేవి. ఆమెకు సంతానం లేకపోవడాన ఆ పిల్లలోనే తన సంతానాన్ని చూసుకోవడం నేర్చుకుందామె. ఆమె ఆదరణతో మాలిని దాదాపు తల్లిని పూర్తిగా మర్చిపోయిందనే చెప్పాలి. అలా అరచేతిలోని ముచ్చంలా పెరుగుతున్న మాలిని తల్లి కన్నా చురుగ్గా, లావణ్యవతిగా తయారైంది. అయితే ఆమెలోని దయాగుణం, దానగుణం వయసుతో పాటు పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజు స్కూల్కెళ్తూ 5-6గురికైనా ఎక్కించేదా కారులో. ఆమెకు పేద గొప్ప అన్న భేదం అసలే తెలియదు. ఇదంతా చూసిన మాధురీదేవి, అమ్మా మాలు, మరీ అంత అలగాజనంతో తిరగకూడదమ్మా. మన వంశం, ఆమె మాట పూర్తి కాకుండానే తేలిగ్గా నవ్వేసేది మాలిని. ఆ రోజు మాలిని ఎందుకో ఒంటరిగానే స్కూల్కు వెళ్తుంది. దారిలో హఠాత్తుగా ఏయ్ డ్రైవర్, కారాపు అంది. సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది. ఏమిటి అన్నట్టు చూశాడు డ్రైవర్. అటు చూడు, కాస్త దూరంగా ఉన్న ఓ వంతెన మీద కూర్చుని ఏడుస్తున్న ఓ పిల్లని చూపిస్తూ అంది. ఇద్దరూ కారు దిగారు. మాలిని గబగబా ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంది స్నేహపూర్వకంగా చూస్తూ. మాలిని పలకరింపుతో ఆ పిల్ల దుఃఖం మరీ రెట్టింపైంది. చచ, ఎందుకా ఏడుపు, ఏం జరిగిందో చెప్పు చనువుగా ఆ పిల్ల కళ్ళు తుడుస్తూ అంది మాలిని. ఆ పిల్లకి దాదాపు 12 ఏళ్లుంటాయి. మరి కాసేపు బతిమాలాక ఆ పిల్ల చెప్పిన వివరాలివి. తను స్కూల్కి వెళ్తుంటే దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందట. డ్రైవర్ పక్కనే ఉన్న మెకానిక్ షాప్కి వెళ్ళాట. అతను ఎంతకీ రాకపోవడంతోనూ ఆ రోజు ఏదో పరీక్ష ఉండడం మూలాన తెగించి ఆటోలో బయలుదేరిందట. అయితే ఆ ఆటోవాడు ఈ నిర్మానుష్య ప్రదేశంలోకి రాగానే ఆటో ఆపి బలవంతంగా మెళ్ళలోని గొలుసు, చేతి గాజులు, ఉంగరంతో సహా అన్నీ లాక్కున్నట్ట. అరవబోతే నోరు నొక్కేసి చంపేస్తానని బెదిరించి పారిపోయాట. ఆ తర్వాత ఒక్కరూ అటు రాలేదట.
భయంగా ఏడుస్తూ కూర్చుందట. మొత్తానికి వెక్కుతూనే అన్ని వివరాలు చెప్పిందా పిల్ల. అయ్యో, మీ ఇల్లెక్కడా అంది మాలిని. ఆ పిల్ల చెప్పింది. నేను డ్రాప్ చేస్తాను పద, ఎలాగో మనకి స్కూల్ టైం అవనే అయిపోయింది అంటూ ఆ పిల్ల పుస్తకాలు ఓ చేత్తోనూ ఆ పిల్ల చెయ్యి మరో చేత్తోనూ పట్టుకుని కారు దగ్గరకు వచ్చింది మాలిని. ఆ పిల్ల కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. అందరూ కారు ఎక్కారు. డ్రైవర్, కారు రివర్స్ చెయ్యి ఆజ్ఞ జారీ చేసింది మాలిని. ఆమె మాటకు తిరుగులేనట్టు డ్రైవర్ కారు రివర్స్ చేశాడు. దారిలో ఆ పిల్ల పేరు సుభద్ర అని, వాళ్ళ నాన్న ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని, ఆ పిల్లకు అన్నగారున్నారని, అతను స్టేట్స్లో చదువుతున్నాడని, ఇంకా చాలా వివరాలు తెలుసుకుంది మాలిని. ఆ వివరాలు కూడా ఆ అమ్మాయికి చెప్పింది. తన వివరాలు కూడా ఆ అమ్మాయికి చెప్పింది. ఇంటికి చేరాక విషయం తెలుసుకున్న సుభద్ర తల్లిదండ్రులు ఆ పిల్లకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ రోజు మొదలు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులైపోయారు. మాలిని మనస్తత్వం చూసిన సుభద్ర ఓసారి ఆనందించేది, మరోసారి ఆశ్చర్యపోయేది, ఇంకోసారి దిగులు కూడా పడేది. ఏదైనా గలగలా పారే సెలయేరులా ఉండే మాలినంటే మాత్రం ప్రాణం ఇచ్చేది. తనేమిటి, ఆమెకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండేవారు. చాలా కాలం తర్వాత ఓ రోజు మాలిని ఫ్రెండ్స్తో కలిసి సినిమాకెళ్ళింది. అయితే తామనుకున్న సినిమాకి హౌస్ఫుల్ బోర్డు దెయ్యంలా దర్శనమిచ్చింది. కాసేపు దిగులు పడ్డారు స్నేహితులంతా. ఏం చేద్దాం పదండి, దిగులుతో అందో అమ్మాయి. నువ్వు ఇవాళ పిక్చర్ చూసి తీరాలి అంది మాలిని. ఎలా? సెకండ్ షోకి వెళ్దాం. ముందు కొందరు గొణిగినా చివరికి సరే అన్నారు. ఎందుకంటే ఆ పిక్చర్ అంటే మాలినికి చాలా ఇష్టం. హోటల్లో భోంచేసి సెకండ్ షో చూసి వచ్చేస్తామని కంగారు పడవద్దని ఎవరిళ్ళకి వాళ్ళు ఫోన్ చేసుకున్నారు. ఫోన్ లేని వాళ్ళకి మాలిని నౌకరు వెళ్ళి చెప్పేలా ఏర్పాటు చేసింది మాలిని. తర్వాత కాసేపు అలా తిరిగి హోటల్లో భోంచేసి మళ్ళీ థియేటర్ దగ్గరకు వచ్చారు. టికెట్స్ తీసుకొని లోపలికెళ్ళి కూర్చోగానే పిక్చర్ బిగినైంది. పిక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతా సీరియస్గా చూస్తున్నారు. ఇంటర్వెల్ ముందు ఎందుకో తల తిప్పి చూసిన మాలినికి థియేటర్ వరండా స్తంభాన్ని ఆనుకొని కునికిబాట్లు పడుతున్న ఓ 8 ఏళ్ల కుర్రాడు కనిపించాడు లీలగా. వాడి కాళ్ల మీద ఓ పసివాడు బోర్లా పడుకొని నిద్రపోతున్నాడు. మాలిని మనసెందుకో చేదుగా అయిపోయింది. ఇంకా ఆమె దృష్టి సినిమా మీదికి పోలేదు. వాణ్ణే చూస్తూ కూర్చుంది. ఇంటర్వెల్లో లైట్స్ వెలిగాయి. అయినా ఆ పిల్లాడికి మెలకువ రాలేదు. అలా గోడకి చెరగిలబడి నిద్రపోతూనే ఉన్నాడు. అతని కాళ్ల మీద బిడ్డ నెలల గుడ్డుగా పక్కనే ఉన్న బ్యాగ్లో పాల సీసాలు, నాప్కిన్స్ ఉన్నట్టు గమనించింది మాలిని. బిలబిల్లాడుతూ క్యాంటీన్ కేసి నడుస్తున్న స్నేహితురాల్ని అనుసరించింది పరధ్యానంగా. వాళ్ళు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళనే లేదు. హఠాత్తుగా వెనుక ఏదో గొడవ వినిపించి చివున వెనుతిరిగారంతా. ఆ దృశ్యం చూసి కొయ్యబారిపోయారంతా. మాలిని వణికిపోయింది. ఇందాక పసివాణ్ణి కాళ్లమీద పడుకోబెట్టుకున్న కుర్రాడు హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. వాడి చేతిలోని పసివాడు మరో పెద్ద మనిషి చేతిలో ఉన్నాడు. అతని భార్య కాబోలు. ఆ కుర్రాన్ని ఎడాపెడా బాధేస్తుంది. నాకు నిజంగానే తెలియదమ్మగారు. 2 చేతులు జోడించి ఏడుస్తున్నాడు వాడు. తెలియదా? ఇందాక ఉన్న ఉంగరం ఇంతలో ఏమవుతుంది? అలగా జాతి అలగా బుద్ధులు. చెప్పు, లేకపోతే ఇవాళ నీ ప్రాణం తీసేస్తాను అరుస్తుందామా వాడి జుట్టుపట్టి గుంజుతూ. విషయం ఏమిటంటే ఆ ఇల్లాలు కొత్తగా వాడిని పనిలో పెట్టుకుందట పసివాడిని ఎత్తుకోవడానికి. అయితే ఈరోజు అంత ఇంటిని వీడి మీద వదిలి రాలేక ఎలాగో పిల్లాడిని ఎత్తుకోవాలి కదా అని వాడిని తీసుకొచ్చారట. వాడు బాబుని పాలసీసా వగైరాలని పెట్టుకుని వరండాలో కూర్చున్నాడట. ఇంటర్వెల్లో చూస్తే పసివాడి చేతి రవ్వల ఉంగరం కనిపించలేదట. అందుకని వాణ్ణి కొడుతున్నారు. అందరూ ఇది మరో సినిమా అన్నట్టు చూస్తున్నారు. వాడేం చెప్పినా ఎవరూ వినిపించుకోవటం లేదు. మరోసారి పరిసరాలు, వాడి జేబులు వెతికారు. ఉంగరం దొరకలేదు. ఆవేశం తగ్గని ఇల్లాలు మరి 4 వడ్డించింది. ఆగండి, పసివాణ్ణి ఎందుకలా చంపేస్తారు? దోవలో ఎక్కడైనా పడిపోయిందేమో. అయినా దొంగిలించిన వాడు ఇంకా ఇక్కడే ఉంటాడా? ఊరుకోలేని మాలిని ఏదో చెప్పబోయింది. ఒక్కసారి ఉరిమి చూసిందావిడ. అవును, సొమ్ము మీది కాదుగా, ఎన్నైనా చెప్తారు అంటూ. సొమ్ము నాదైనా పసివాణ్ణి పట్టుకొని అంతలా చంపేయను ఆవేశంగా అంది మాలిని. ఆవిడతో మీకేమిటండి? పోలీసులకు అప్పచెప్పండి. 4 తంతే వీడి తల్లో జేజమ్మ పలుకుతుంది. ఉచిత సలహా చెప్పాడో ప్రబుద్ధుడు. అందుకే ఇలాంటి వెధవల్ని చేర్చవద్దంటాను. రుసరుసలాడుతూ పిల్లాడిని అందుకోబోతున్న ఆవిడ గారి నోరు టక్కున మూతపడింది.
అంతా కుతూహలంగా చూశారు. పసివాడి ఒత్తైన జుట్టులో ఇరుక్కుని మిలమిలలాడుతుంది రవ్వల ఉంగరం. ఆ ఇల్లాలి మొహం వెలవెలబోయింది. భర్త ఉంగరాన్ని జేబులో వేసుకుంటూ భార్యకేసి కొరకొరా చూశాడు. అంత ఖరీదైన నగ పసివాడికి పెట్టడం ఎందుకు, కనిపించలేదని ఇంత గలాభా ఎందుకు అని. పాపం, అనవసరంగా ఏ పాపం ఎరుగని పసివాణ్ణి పట్టుకుని బాధేసింది మహాతల్లి అని ఇందాక వాణ్ణి తిట్టిన వాళ్లే ప్లేటు ఫిరాయించి ఆ దంపతుల్ని దుయ్యబట్టారు. ఈ గొడవ మూలంగా కాస్త లేటైనా పిక్చర్ తిరిగి మొదలైంది. అయితే మాలిని మాత్రం ఒక్క సీను కూడా చూడలేదు. పిక్చర్ పూర్తయింది. వాడికి పసివాడిని అందిస్తూ ఇంటికి రమ్మన్నారు ఇందాకటి దంపతులు. వాడు రానన్నాడు తల ఊపుతూ. బతిమాలారు, తిట్టారు, బెదిరించారు. అయినా వాడి మాటలో మార్పు లేదు. అతన్ని పరిశీలనగా చూసింది మాలిని. పసితనం వదలని మొహం, చిరిగి మాసిపోయిన చొక్కా, లాగు నిద్రకి తులిపోయే పెద్ద పెద్ద కళ్ళు, దెబ్బలతో వాతలు తేలి కందిపోయిన చెక్కిళ్ళు. దయనీయంగా ఉన్నాడు. అలా కూడబడి మోకాళ్లలో తలదాచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ మధ్య మధ్య తలెత్తి చొక్కాతో కళ్ళు తుడుచుకుంటుండిపోయాడా కుర్రాడు. నయానా భయానా పిలిచి పిలిచి విసిగిపోయిన ఆ దంపతులు వాణ్ణి తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పసివాడి అభిమానానికి ఆశ్చర్యపోయింది మాలిని. అమ్మ పక్కలో పడుకుని కమ్మని కలలు కంటూ హాయిగా నిద్రించే వయస్సే. అమ్మ బతిమాలి బువ్వని గోరుముద్దలుగా తినిపించే ఈ వయసులో ఇలా ఎక్కడ, ఈ అర్ధరాత్రి చెయ్యని నేరానికి, ఎవరి చేతో చావు దెబ్బలు తినటానికి పసివాడు చేసిన పాపమేమిటి అంటూ ఆమె మనసు ఆక్రోశించింది. దాదాపు హాలంతా ఖాళీ అయిపోయింది. ఏదో ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చిన మాలిని మెల్లగా వాడి దగ్గరికెళ్ళి బాబు అంది ఆప్యాయంగా. వాడు తలెత్తి చూశాడు. ఆ కళ్ళు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి. మా ఇంటికొస్తావా? వాడిని మెల్లగా లేవదీస్తూ అంది మాలిని. వాడు అనుమానంగా చూశాడు ఆమెకేసి. మాలిని వాడి కళ్ళల్లోకి చూసి చల్లగా నవ్వింది. ఆ నవ్వులో వాడికేం కనిపించిందో ఆరాధనగా అలా చూస్తుండిపోయాడో క్షణం. మా ఇంటికి తీసుకెళ్తాను, వస్తావా మళ్ళీ అంది. గంజినీళ్ల కోసం అలమటించేవాడికి పంచభక్ష పరమాణాలు లభించినట్లయింది వాడికి. వస్తాను అన్నాడు గబాల్న. నీకు అమ్మా నాన్న ఎవరూ లేరా? అన్నట్టు తల ఊపాడు. నీ పేరేమిటి? నాకు పేరు లేదు. పేరు లేదా? ఆశ్చర్యంగా అంది మాలిని. అవునమ్మా, అందరూ నన్ను వెధవ అని, మొద్దు అని, బడుద్దాయని పిలుస్తారే గాని మీలా బాబు అని ఇంత ప్రేమగా ఎవరూ పిలవలేదమ్మా జాలిగా అన్నాడు. పోనీలే, నీ పేరు నేను పెడతాను. ఇంక నుంచి నీ పేరు కృష్ణ. మేమంతా నీకు అక్కలం, సరేనా? ఆప్యాయంగా వాడి వీపు నిమురుతూ అంది మాలిని. అసలే కళగా ఉన్నవాడి మొహం మరీ కళకళలాడిపోయింది. ఎంత పేదరికం కృంగదీసినా, ఎంత తిండి తిప్పలు లేకపోయినా వాడి మొహంలో అదో రకమైన దర్పం కనిపించింది ఆమెకి. కృష్ణ, నీకు చదువు చెప్పిస్తాను, పెద్ద ఉద్యోగస్తుణ్ణి చేస్తాను అంటూ వాడి చెయ్యందుకుని బయటికొచ్చింది. స్నేహితురాళ్ళు బిత్తరపోయారు. లోకంలో ఉన్న అనాథలందరినీ మనం ఆదుకోగలమా అంటూ ఎన్నో విధాలా నచ్చచెప్ప చూశారు. మాలిని లక్ష్య పెట్టలేదు. ఇంటికొచ్చాక విషయం విని తండ్రి ఒప్పుకున్నా మేనత్త మాత్రం ఒక పట్టాన ఒప్పుకోలేదు. భర్జనలయ్యాక చివరికి మాలి ఇంట్లో ఉంచి చదివించడానికి ఒప్పుకుంది. అలాగే మరో 4-5 పిల్లల్ని పెంచుతోంది. ఆమె మీద ఉన్న ప్రేమతో తండ్రి వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టలేదు. కాలచక్రం సాగిపోతుంది. ఓ రోజు సుభద్ర వచ్చింది మాలిని దగ్గరికి. ఆమె కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. మాలిని బుజ్జగించి అడిగింది సుభద్రని. సుభద్ర చెప్పిన విషయాలివి. సుభద్రకి మేనరిక ఉంది. వాళ్ళ బావ చంద్రం అంటే ఎంతో ఇష్టం ఆమెకి. అతనికి కూడా సుభద్రంటే ప్రాణం. అందుకే పెద్దలు ఇద్దరికీ పెళ్లి నిశ్చయించారు. అయితే హఠాత్తుగా సుభద్ర చంద్రాన్ని చేసుకోనంది. కారణం, చంద్రం మరో అమ్మాయి కలిసి ఓ హోటల్లో అతి చనువుగా ప్రవర్తించటం సుభద్ర ఫ్రెండ్ కంటబడింది. అది సుభద్ర చెవిన పడింది. ఇంకేముంది, సుభద్ర మండిపడుతూ చంద్రానికి ఉత్తరం రాసింది, తనను మర్చిపోమ్మని. వెంటనే పిడుగులా ఊడిపడ్డాడు చంద్రం. ఇద్దరూ కాసేపు ఘర్షణ పడ్డారు. ఇలాంటి చపల చిత్తుణ్ణి నేను చస్తే చేసుకోను అంది సుభద్ర. నాలో ఏం చూసి నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావు? కొట్టినట్టే అడిగాడు చంద్రం. హోటల్ తాజ్లో ఫలానా పేరుగల అమ్మాయిని కలుసుకున్నావా లేదా? ఆమెతో నీకు పరిచయం ఉందా లేదా
అంది సుభద్ర నిగ్గదీస్తూ. చంద్రం గతుక్కుమన్నాడు. నిరసనగా చూసింది సుభద్ర. క్షణం తర్వాత, అది కాదు సుభద్ర, నువ్వు చెప్పింది నిజమే, కానీ నువ్వు అనుకునే అక్రమ సంబంధం మాత్రం మా మధ్య లేదు. నన్ను నమ్ము అన్నాడు అనునయంగా. సుభద్ర నమ్మలేదు. ఎన్నో విధాలా చెప్పాడు. అయినా ఆమె వినలేదు. కనీసం ఆ అమ్మాయి ఎవరో చెప్పమని నిగ్గదీసింది. క్షమించు, ఇప్పుడు చెప్పలేను అన్నాడతను. నిరసనగా నవ్విందామె. నన్ను నమ్మవా? నమ్మను, చచ్చినా నమ్మను ఆవేశంగా అంది. నమ్మకపోతే పో. ఇంత నమ్మకం లేని దాన్ని చేసుకుని నేను మాత్రం ఏం సుఖపడతాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు చంద్రం, మేనత్త పిలుస్తున్నా వినిపించుకోకుండా. ఇది మాలిని జరిగిన సంగతి. నాకు మా బావకి సంబంధం సెటిల్ అయిందన్న సంగతి కూడా నీకు చెప్పనందుకు నన్ను క్షమించు వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది సుభద్ర. మాలిని సుభద్రని ఓదార్చింది ధైర్యవచనాలతో. నన్నేం చేయమంటావు మాలిని? బేలర్గా అడిగింది సుభద్ర. ఏమైనా నువ్వు కాస్త తొందరపడ్డావు సుభద్ర. అతను ఏ పరిస్థితుల్లో ఆమెను కలుసుకున్నాడో, ఎందుకు ఆ విషయం నీ దగ్గర దాచాడో కాస్త జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. అయినా ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నాం అన్నావు. మరి ఇదేనా ప్రేమంటే? ఈ మాత్రానికి అపార్థాలు చేసుకొని దూరం అవుతారా? నవ్వుతూ అంది మాలిని. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.